హరి ఓం. ఈ పవిత్రమైన హనుమత్ జయంతి వేళ ఆంజనేయ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ సుందరకాండలోని నవరత్న మాలిక రహస్యాలను తెలుసుకుందాం. 9 శ్లోకములు అత్యద్భుతమైనవి. సుందరకాండ స్మరణ పారాయణనే చాలా దివ్యమైన ఫలితాలను ఇస్తుంది. వాటిల్లో సామాన్యులందరూ నిరంతరము పారాయణ చేసుకోవడానికి పెద్దవాళ్ళందరూ కూడా 9 శ్లోకములను తీసుకొని ఇది నవరత్నముల వంటివి, వీటిల్ని కనీసం స్మరణ చేసుకుంటూ ఉండగా ఆ సుందరాకాండ యొక్క ఫలితం మనకి వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ హనుమత్ జయంతి సందర్భంగా ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తి సేవ భాగ్యము కొరకై మనందరము కూడా ఈ హనుమంతుల వారి యొక్క ఉపాసకులము కావాలి. హనుమంతుల వారి వలె మనందరము కూడా రామభక్తులం అవ్వాలి అని కోరుకుంటూ సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. ఇదెంతో అద్భుతమైన శ్లోకము. దీనిలో అనేక మార్లు మనం చూస్తే సుందరే 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 అని కనపడుతూ ఉంటుంది. ఏం చెప్తున్నారు అంటే సుందరే సుందరో రామ. అసలు రామాయణంలో సుందరుడు ఎవరు, గొప్పవాడు ఎవరు అంటే పరబ్రహ్మస్వరూపుడు అయిన శ్రీరామచంద్రమూర్తి. సుందరే సుందరి కథ, ఆ రామ కథే చాలా గొప్పది. అసలు ఆ కథ వింటుంటేనే ఎంతో రమణీయముగా సుందరముగా ఉంటుంది. సుందరే సుందరి సీత, జగన్మాత సీతాదేవి రామపత్ని. సీతాయాశ్చరితం మహత్ అని రామాయణానికి ఇంకో పేరు. అందుకే అమ్మవారి యొక్క గుణములు, నడవడి, చరిత్ర, భక్తి శ్రద్ధలు ఇవన్నీ కూడా ఎంతో అద్భుతముగా సుందరముగా రమణీయముగా ఉంటాయి. సుందరే సుందరం వనం. ఆ వనము ఏదైతే ఉన్నదో ఆగమ విపిన మయూరి అని అమ్మవారిని అంటారు. అంటే వేదములలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు, వేదముల ద్వారా అమ్మవారు మనకి తెలుస్తారు. అట్లాంటి జగన్మాత యొక్క తత్వము సుందరాకాండలో మనకి కనపడుతూ ఉంటుంది. సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం. అద్భుతమైన కావ్యము వాల్మీకి మహర్షి అందించారు మనకి శ్రీమద్ రామాయణము. అది ఎంతో అద్భుతమైనది, సుందరమైనది. ప్రతి అక్షరము సుందరమైనది, ప్రతి శ్లోకము సుందరమైనది, ప్రతి ఘట్టము అతి సుందరమైనది. సుందరే సుందర కపిహి. ఈ సుందరకాండలో రామాయణం మొత్తము సుందరమే. దానిలో ముఖ్యంగా శక్తి స్థానం ఏది అంటే సుందరకాండ. సుందరకాండలో ముఖ్యంగా మనకు కనపడేది హనుమంతులు వారు. ఆ హనుమంతులు వారే రామకథను అనేక మార్లు కనపడుతూ ఉంటారు. సీతాన్వేషణకై వెళ్ళి జగన్మాత సీతాదేవి యొక్క జాడను కనుక్కొని తిరిగి ఆ శుభవార్తను చెప్పిన హనుమత్ మూర్తి అద్భుతమైన సుందరుడు. సుందరే సుందరం మంత్రం. రామాయణంలో ప్రతి అక్షరము కూడా మంత్ర సమానము. సుందరే కిమ్న సుందరం. ఇంకా ఇది అది అని సుందరం చెప్పడం ఏమిటయ్యా? సంపూర్ణంగా సుందరకాండలో ప్రతి అక్షరము, ప్రతి వ్యక్తులు, ప్రతి సంఘటన కూడా మంత్రపూర్వితమైనది, సుందరమైనది, పరబ్రహ్మము యొక్క అన్వేషణ గురించే చెప్తూ ఉన్నది అని అద్భుతమైన ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించుకుంటూ ఈ యొక్క శ్లోకంలో మీరు చూస్తే ఈ భక్తి ప్రపత్తులు, మంగళములు అన్నీ కనపడుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హనుమత్ కృప, శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప కలగడానికి నవరత్న మాలికా స్తోత్రము. 9 శ్లోకములు ఉంటాయి. ఆ 9 శ్లోకముల గురించి మనం సంక్షేపంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటి ఘట్టము మనకందరికీ తెలిసినదే. ఈ వానరములన్నీ కూడా దక్షిణ దిశకు సీతమ్మ వారు తీసుకువెళ్ళబడినది అని తెలుసుకోగా ఆ సముద్ర తీరాన నిరాశతో ఎవరు అంత భయంకరమైన సముద్రాన్ని దాటగలరు అని కంగారు పడుతూ ఉండగా జాంబవంతుడు హనుమంతులు వారిని ప్రేరేపించి తన యొక్క శక్తిని గుర్తు తెచ్చి తానే ఈ యొక్క కార్యము నిమిత్తముగా పుట్టినవాడు, రామభక్తుడు, రామ కార్యము చేయవలసిన యొక్క గొప్ప సామర్థ్యము కలిగిన వాడు శ్రీ హనుమద్మూర్తి అని వివరించగా హనుమంతులు వారు కోల్పోయిన వారి యొక్క శక్తిని మళ్ళీ స్ఫురణకి తెచ్చుకొని ఆ రామభక్తితో, గురుభక్తితో వారు సముద్ర లంఘనాన్ని చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. మహేంద్రగిరి పర్వతం ఎక్కి వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. అప్పుడు చెప్పేది మొట్టమొదటి శ్లోకం సుందరకాండలో. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పథి. అద్భుతమైనది. సముద్ర లంఘనానికి సిద్ధపడుతున్న హనుమంతులు వారిని ఉద్దేశించి వాల్మీకి మహర్షి చెప్పిన అద్భుతమైన మంత్రరాజం ఇది. దీనికి మాణిక్యాన్ని, సంకల్ప బలాన్ని సూచించే మంత్రంగా చెప్తూ ఉంటారు. మనం ఏ పని మీదైనా వెళ్తున్నప్పుడు కూడా నిర్విఘ్నముగా కార్యములు జరగాలి అంటే ఈ మంత్రాన్ని,
ఈ శ్లోకపూర్వకమైన మంత్రాన్ని పఠించమని చెప్తూ ఉంటారు. అలాగే సన్నివేశము మనము చెప్పుకున్నాము. ఆకాశ మార్గంలో లంకకు వెళ్తూ ఉంటాడు. ఆ రావణుడు చేత అపహరింపబడిన సీతామాతను వెతకడానికి సన్నద్ధుడైన హనుమద్మూర్తి ఆకాశ మార్గమును ఎంచుకుని వారు ఎగురుతూ దాటి వెళ్ళాలి అని దృఢ సంకల్పముతో బయలుదేరుతున్నారు. దీనిలో నీతి మనకి ఏమి తెలుస్తుంది అంటే, ఎవరైనా లక్ష్యము ఎంత కష్టమైనదైనా కూడా వారు చక్కగా దిశానిర్దేశముని పొందిన వారైతే వారు మనలో అపారమైన శక్తిని మనమే గుర్తించగలుగుతాము. మనలో శక్తి ఎప్పుడూ ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా మనం లక్ష్యము యందు దృఢ సంకల్పముతో ఉంటే మన శక్తి మనకే జాగృతమవుతుంది అన్న యొక్క నీతి చక్కగా ఈ మంత్రంలో మనకి తెలుస్తున్నది. 2వ శ్లోకము, యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. దీనికి ముత్యముని చెప్తూ ఉంటారు. అలాగే సమయస్ఫూర్తి అన్నది ఎంత ముఖ్యము ఒక మనిషికి అని ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఆ ఘట్టాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనము కూడా హనుమంతులు వారి వలె చాలా ధైర్యముతో, దృఢచిత్తముతో, దృఢ సంకల్పముతో లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఎంతో ధైర్యముగా ఉండాలి అన్న యొక్క నీతి మనకి ఇక్కడ తెలుస్తుంది. సన్నివేశం ఏమిటి అంటే, హనుమంతులు వారు ఆ సముద్ర లంఘనాన్ని చేసి బయలుదేరుతూ ఉండగా హనుమంతులు వారి యొక్క తెలివితేటలను పరీక్షిద్దామని చెప్పి మొట్టమొదట మైనాక పర్వతం ఎదురొచ్చింది. ఆ మైనాక పర్వతము కూడా నీవు ఇక్కడ సేద తీర్చుకుని వెళ్ళాలి అనగా మైనాక పర్వతము ఇచ్చిన ఆతిథ్యాన్ని నేను మనసా స్వీకరించాను. కానీ రామ బాణము వలె నేను వెళ్తున్నాను ఒక కార్యార్థినై, మధ్యలో ఆగకూడదు మైనాక అని ఏ వ్యామోహాలకు కూడా తను లోను కాకుండా, మైనాకము అంటే బంగారు పర్వతం, అక్కడ అనేక పళ్ళు, వృక్షములు, తేనె తట్టు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తృణీప్రాయముగా కార్యసాధకుడైన ఆ హనుమంతుడు ఇవన్నీ కూడా తృణీప్రాయముగా ఇవన్నీ విడిచిపెట్టి ఆ మైనాకుడికి 2 మంచి మాటలు చెప్పి తను మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించెను. సురస అన్న ఒక రాక్షస రూపము దాల్చిన ఒక దేవత ఆయనకి కనపడుతుంది. ఆవిడ తన నోట్లోకి ప్రవేశించకుండా హనుమంతులు వారు తక్కిన ప్రయాణము చేయకూడదు అని ఒక నిబంధన చేసి పెట్టింది. అది హనుమంతులు వారు గుర్తించి తన యొక్క తెలివితేటలను సమయస్ఫూర్తితో తను కాయమును, వజ్రకాయము, పర్వతాల కన్నా అతిక్రమించిన ఒక కార్యముతో ఉన్న హనుమంతులు వారు అతి సూక్ష్మ రూపాన్ని దాల్చి వెంటనే ఆ సురస యొక్క నోట్లో ప్రవేశించి అతి వేగంతో మళ్ళీ వెనక్కి వచ్చేసి, తల్లి నీవు చెప్పినట్టే నీ నోట్లో ప్రవేశించాను, వచ్చేసానమ్మా, నేను ఇంకా బయలుదేరుతాను, రామకార్యార్థినై ఉన్నాను అనగా ఆ సురస హనుమంతులు వారి యొక్క తెలివితేటలకు మెచ్చుకుని ఆశీర్వదించి, నీవు వెళ్ళే కార్యము ఖచ్చితంగా నీ తెలివితేటల వల్ల, రామభక్తి వల్ల నిర్విఘ్నముగా సమకూరుతుంది అని చెప్పి ఆశీర్వదించింది. అంతటి గొప్ప హనుమంతులు వారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కూడా ఇంకో రాక్షసి వచ్చినది. అది సింహిక అని చెప్పి నీడను పట్టుకుని ఆ శరీరాన్ని కిందకి లాగి ఆ శరీరాన్ని భక్షించే ఒక గుణము కలిగిన భయంకరమైన రాక్షసి. ఆ రాక్షసి హనుమంతులు వారు అతి వేగముగా వెళ్తూ ఉండగా హనుమంతులు వారి నీడను పట్టుకుని లాగడం మొదలుపెట్టినది. హనుమంతులు వారి గమనము కొంచెం కదలగా హనుమంతులు వారు గమనించి ఈ విషయమే సుగ్రీవుడు హెచ్చరించి ఉన్నాడు, అయితే ఇది సింహిక అన్న రాక్షసి, దీన్ని మటుకు మనము మట్టు పెట్టాలి. ఎందుకు అంటే ఈ రాక్షసి ఇతర రాక్షసుల్లా కాదు, ఇది సమూలముగా కార్యానికి విఘ్నము. మనము కూడా ఏదైనా పనులు చేస్తూ ఉంటే దురలవాట్లు, దుర్వ్యసనాలు, చెడు మార్గములు ఇవన్నీ కూడా కొన్ని ఎదురొస్తూ ఉంటాయి అనేక రూపములలో. మనం వాటిని జోలికి పోతే మనము కూడా కిందకి లాగబడుతూ ఉంటాము, మనకు కూడా కీర్తి నష్టము అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాన్ని గమనించిన బుద్ధిశాలి అయిన హనుమత్మూర్తి వెంటనే తన వేగముతో సింహ దగ్గరకు వెళ్ళి ఆ సింహికను చీల్చి వేసి తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇంత అద్భుతమైన ఘట్టాన్ని చూసినప్పుడే మనకి తెలుస్తుంది ఆయనకు ఉన్న బలము ఎలాంటిది, సత్తా ఎలాంటిది. ఆ హనుమంతులు వారి యొక్క అదే దృష్టిర్మతిర్దాక్ష్యం, అంత గొప్పవారు హనుమత్మూర్తి. తర్వాతి శ్లోకము మంత్రపూర్వకమైనదే, ప్రవాళాన్ని చెప్తుంది, అంటే పగడము. ఇది ఆత్మవిశ్వాసాన్ని సూచించే ఒక అద్భుతమైన శ్లోకరాజము. అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. దీనికి అర్థం ఏమిటి అంటే ఎప్పుడు నిర్వేదానికి గురి కాకూడదు. హనుమంతులు వారు సముద్రాన్ని దాటి లంకను చేరుకున్నాక అక్కడ ఆ లంకిని కూడా వారు గట్టిగా ఒక దెబ్బ కొట్టి
తన వశపరుచుకున్నారు హనుమంతుల వారు. తర్వాత లంకలోకి ప్రవేశించి నలుమూలలా కూడా సీతమ్మ యొక్క జాడను పిల్లి పిల్ల అంత శరీరాన్ని కృషింపజేసుకుని వారు నలుమూలలా వెతుకుతూ ఉన్నారు. అనేక విషయాలు కనపడుతున్నాయి వారికి. ఆహార పదార్థాలు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నాయి, భోగ్య వస్తువులు కనపడుతున్నాయి. కానీ ఇవన్నీ సీతమ్మ కాదు, నేను వెతకడానికి వచ్చింది సీతమ్మను. ఆ సీతమ్మను వెతకడమే నా ముఖ్య లక్ష్యము. ఇవి ఏవి నాకు సంబంధం లేదు. అంటే వేదాంతంలో చెప్పేది బ్రహ్మ పదార్థము కానివన్నీ కూడా న ఇతి ఇది కాదు అని ఎలా విడిచిపెట్టి పరబ్రహ్మమునే పట్టుకుంటామో అట్లాగా హనుమంతుల వారు కూడా ఈ అనిత్య వస్తువులన్నీ కూడా ఇవి సీతమ్మ కాదు అని విడిచిపెట్టి అమ్మవారిని వెతుకుతూ ఉన్నారు. కానీ అమ్మవారి యొక్క దర్శనము అనుకున్నట్లు జరగలేదు. అప్పుడు వారు కూడా అనుకున్నారు, ఇన్ని చూడగా నలుమూలలా వెతికినా కూడా అమ్మవారి అనుగ్రహం కలగకపోవడం ఏంటి అంటే, ఒక సాధకుడికి ఉండే లక్షణం ఎంతో మనం కూడా జపములు తపములు చేస్తూ ఉంటాం, పుణ్యకార్యములు చేస్తాం, సదాచారము చేస్తాము. అనుకున్న ఫలము రాని పక్షములో మనము కూడా కొంచెం నిర్వేదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి హనుమంతుల వారి ఘట్టాన్ని, సుందరకాండలో హనుమంతుల వారి ఘట్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనకి మళ్ళీ కూడా ఆ నిర్వేదము పోయి ఎంతో సుఖము సౌఖ్యము లభించి చాలా ఉత్సాహాన్ని పొందుతాము. అలాంటప్పుడే హనుమంతులు వారు అనుకున్నారు, అమ్మవారు దొరకట్లేదు అని నేను నిరాశకు పోకూడదు, నిర్వేదానికి గురవ్వకూడదు. అనిర్వేద శ్రేయోమూలం. ఈ అనిర్వేదమే నిర్వేదన బాధ అంటే ఇప్పుడు చెప్పండి డిప్రెషను, డిమోటివేషను ఇలాంటివి అవి లేకపోవడమే చాలా శ్రేయస్సు, చాలా గొప్ప విషయం. అనిర్వేద పరం సుఖం. ఆ నిర్వేదము లేకపోవడమే పరమమైన సుఖము. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అందుకే నిరంతరము ఎల్ల వేళలా కూడా ఆ నిర్వేదన మనోదౌర్బల్యము లేకుండా అందరము కూడా ఉండాలి. అదే శ్రేయస్సు, అదే సుఖము ఇహములో పరములో కూడా. అందుకే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు. అది హృదయ దౌర్బల్యం, అదేదో మనము మానసికంగా బాధపడ్డాం, మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇలా అనుకోవడానికి వీలు లేదు. మనము అవన్నీ కూడా నిర్వేదానికి లోనవుతున్నాము. దృఢచిత్తులై ఉండాలి. అనిర్వేదమే పరమశ్రేయో మార్గము అని ఇక్కడ మనం చక్కటి నీతిని తెలుసుకుంటున్నాము. 4వది మరకతాన్ని సూచించేది, చక్కటి వినయ ప్రపత్తులను మనకు అందించే గొప్ప శ్లోకము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది ఎందుకు అన్నారు ఇలాగా వినయాన్ని అంటే, ఎప్పుడు కూడా నేను పని చేస్తున్నాను, నేను ఏదో కార్యాన్ని సాధిస్తున్నాను అని భ్రమకి లోనయ్యి నేను కర్తను, నేను భోక్తను, నేను అంతటి వాడును అన్న అహంకారము ఇసుమంతైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అహంకారాన్ని మనము పరిత్యజించినప్పుడే సాధనలో, కార్యసిద్ధిలో పరిణతిని పొందుతాము, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. అది తెలిసిన బుద్ధిశాలి అయిన హనుమంతుల వారు వెంటనే నేను వెతికాను నలుమూలలా అని అనుకుంటున్నానే, నేను ఎవరిని వెతకడానికి? రాముడు విడిచిపెట్టిన బాణము వంటి వాడను, రామభక్తుడను, సీతమ్మ యొక్క బిడ్డ లాంటి వాడను. నేను కేవలం రామకార్యార్థినై వారు ఇచ్చిన శక్తితో నేను వచ్చాను తప్ప నాది ఏమీ లేదు అని తనకు గురువు దైవములు అయిన వారిని స్మరించి ఒకసారి హనుమంతుల వారు మళ్ళీ వారి యొక్క ఉత్సాహాన్ని పునరుద్ధరణ చేసుకున్నారు. అలాంటి గొప్ప శ్లోకం ఇది. వారు మొట్టమొదటే ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరి పనిగా వచ్చారు? సర్వము హనుమంతుల వారికి ఎవరు అంటే రాములు వారు, సీతమ్మ. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడుకొని ఉన్న రాముడు, దేవి అయిచ తస్యై జనకాత్మజాయే, సాక్షాత్తు మహాలక్ష్మి అయిన ఆ సీతమ్మ జనకాత్మజాయే, జనకుడి యొక్క కుమార్తె అయిన జానకీదేవి, సీతమ్మ, వీరికి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఓంకారములు అకార ఉకార మకారముల వలె ఈ సీతారామ లక్ష్మణులు సూచింపబడుతూ ఉన్నారు. ఒకే పరబ్రహ్మము ఇలా కనపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా హనుమంతుల వారు వీరికి నమస్కారము చేసుకుంటూ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య, రుద్రులకు అలాగే యముడుకు అలాగే తన తండ్రి అయిన వాయువుకి కూడా తను నమస్కారము చేసుకుంటూ ఉన్నాడు. రుద్రాది దేవతలు మనకి కలిగే సర్వ విఘ్నములను హరింపజేస్తూ ఉంటారు. వారు రుద్రదేవతలు అంతటా వ్యాపించిపోయి ఉంటారు. అంతటా వ్యాపించిపోయి అందరినీ రక్షిస్తూ ఉంటారు, విఘ్న నివారణ చేస్తూ ఉంటారు. వారికి అలాగే ధర్మదేవతకు నమస్కారం చేసుకుంటున్నారు. యముడు అంటే ఇక్కడ శిక్షనిచ్చేవాడుగా కాదు, ధర్మదేవత అయిన యముడిని నమస్కారం చేసుకుంటూ, అలాగే దక్షిణ దిశలో ఉన్నారు కూడా కాబట్టి. అలాగే వాయుదేవుడు తన తండ్రి, తనకి వాయుదేవుడి యొక్క వేగమే వచ్చినది కాబట్టి మనోజవం మారుతతుల్య వేగం, అంత గొప్ప హనుమంతుల వారు
తండ్రిని, గురువుని, దైవాన్ని ప్రార్థించి నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, ప్రత్యక్ష దేవత అయిన తనకు హనుమంతుల వారికి గురువైన ఆ సూర్యుడను, అలాగే ఆ సమయమున ఈయన హనుమంతులు వారు సీతమ్మను వెతికే సమయం రాత్రి, ఆ రాత్రి అధిష్టాన దేవత చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క కాంతి అనుగ్రహంతోనే వారు ఉన్నారు కాబట్టి చంద్రార్క అని వారిని దండం పెట్టుకుంటూ, అలాగే మరుద్గణేభ్య, మరుద్దేవతలు, సర్వ మరుద్దేవతలకు కూడా నేను నమస్కరిస్తున్నాను అని సర్వదేవతలకు, గురువులకు, తల్లిదండ్రులకు, దేవతలకు కూడా నమస్కారము చేసుకుని ఉన్నారు. దీన్ని బట్టి మనం ఆ వినయాన్ని నేర్చుకోవాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న విషయం ఇక్కడ మనకి హనుమంతుల వారి యొక్క ప్రవర్తనలో స్పష్టముగా తెలుస్తున్నది. మనము కూడా అలాగే వీరి అందరి పట్ల కూడా మనం కృతార్థులై ఉన్నాము. తర్వాతి శ్లోకం ఏమిటి అంటే, ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. చాలా అద్భుతమైన శ్లోకము. దీనికి పుష్యరాగముని సూచిస్తూ ఉంటారు నవరత్నాములలో. ఇది స్థితప్రజ్ఞత అంటే జ్ఞానానికి సంబంధించిన, బృహస్పతి అంటేనే గురుస్వరూపము, జ్ఞానానికి సంబంధించిన ఒక రత్నము. అలాగే స్తోత్రం ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి, స్తోత్ర రత్నము. ఈ సంఘటన ఏమిటి అంటే, హనుమంతులు వారు అలాగా గురుదేవతలను నమస్కారం చేసుకోగా అప్పుడు వారికి బుద్ధి స్ఫురించి ఎదురుగానే అశోక వనము కనపడినది. అందులో సీతమ్మ యొక్క దర్శనం అయినది. అప్పుడు వారు అక్కడ జాగ్రత్తగా వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కి ఈవిడ సీతమ్మనేనా అని ధృవీకరించుకుంటూ చూస్తూ నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని చూస్తూ ఉన్నారు హనుమంతులు వారు. అమ్మవారిని చూస్తూ ఉండగా ఆ రాక్షసుడైన ఆ రావణాసుడు రానే వచ్చాడు, నోటికి వచ్చినాడు మాట్లాడుతున్నాడు, చుట్టూతా రాక్షసులు ఉన్నారు. ఎంతో దీన స్థితిలో దర్శనమిచ్చింది జగన్మాత సీతమ్మ. ఆ సమయాన్ని అవి చూసి చాలా బాధపడిన హనుమంతులు వారు అప్పుడు అన్న మాట ఇది, ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం అని చెప్పి ఆ రాక్షసుల మధ్యలో అంత దీన స్థితిలో ఉన్నదే అమ్మవారు. ఇలాంటప్పుడు మనసు ఎంతో నిగ్రహించుకొని ఉండాలి, నియంత్రించుకొని ఉండాలి. ఎంతోమంది వచ్చి ఎన్నో ఆశలు చూపిస్తూ ఉంటారు, ప్రేలేపనలు చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కానీ మనము మటుకు కార్యసాధకులమై ఉన్నవాళ్ళము. మనము మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన లక్ష్యము నుంచి వెనుతిరగకూడదు, జారిపోకూడదు. అది చెప్తూనే ప్రియాన్ అసంభవేద్ దుఃఖం. మన కార్యం యందు దృష్టి ఉన్నప్పుడు ఇంకా అది ఎలాగైనా కూడా దాన్ని సాధించుకుంటాం. అప్రియాదధికం భయం, దేన్నైనా మనం కోల్పోతున్నామనే ఆలోచన వస్తేనే మానసికంగా మనము కృంగిపోతూ ఉంటాము. కాబట్టి మనము చేసే కార్యం యందు మనకి దృఢచిత్తము ఉండగా మనకి ఎప్పుడు కూడా విఘ్నములు ఉండవు, కార్యసాధకులమై ఉంటాము. మనము చేసే కర్మల యందు మనకి కనుక అప్రియము కనుక ఉంటే అదే భయహేతు అవుతుంది, అదే భయంకరమైన విఘ్నహేతు కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి మహాత్ములు ఎవ్వరూ కూడా ఇలాగా కార్యము నుండి వెనుదిరగరు అని ఇక్కడ అంత గొప్ప రహస్యాన్ని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి హనుమంతులు వారి యొక్క సంఘటనను చూపిస్తూ, ఘట్టములను చూపిస్తూ. సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయో మన చేతిలో లేదు. ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖం వస్తుంది. మనము మటుకు సుఖ దుఃఖాలకు అతీతముగా ఉంటూ కార్యసిద్ధిని పొందవలసి ఉన్నది. అదే సాధనలో అయినా లౌకికంగా ఏ కార్యములో అయినా కూడా సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోవడము, ఈ రెండూ కూడా అసలు కూడదు. ఎప్పుడు సమభావనతో సమచిత్తముతో ఉండాలి. అదే యోగ కర్మసు కౌశలము అని చెప్పారు. సమత్వం యోగముచ్యతే అని కూడా గీత మనకి నేర్పుతూ ఉన్నది. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఇది ఎంత అద్భుతమైనది అంటే, తర్వాత హనుమంతులు వారు జగన్మాత దర్శనం చేసుకున్నారు, తనకు తాను పరిచయం చేసుకున్నారు. అమ్మా, నేను ఇలా రామ బంటుని, రామ సేవకుడును, రామ భక్తుడను తల్లి, నీకు బిడ్డ వంటి వాడను. నీ యొక్క మార్గమును నీవు ఎక్కడ ఉన్నావో అన్వేషించమని శ్రీరామచంద్రమూర్తి నన్ను పంపించారమ్మా. ఆ కార్యనిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను తల్లి, నాకు నీ దర్శన భాగ్యమైనది జగన్మాత అనగా అమ్మవారు పరీక్షించారు. నీవు నిజంగానే రామభక్తుడవా, రాముడు పంపగా వచ్చావా నువ్వు అని రాముడి యొక్క లక్షణములు చెప్పు. అంటే ఉపాసకులు పరబ్రహ్మమును, ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండగా ఆ లక్షణములు, గుణములు తెలియాలి. అంటే అది ఉపాసన అంటారు. ఈశ్వరుని ఆరాధించడం కేవలం కర్మ అవుతోంది. అది ఆ ఈశ్వరుడు గణములను కూడా సరిగ్గా అర్థము చేసుకుంటూ ప్రార్థిస్తూ అనుగ్రహ పాత్రులయ్యేవారు ఉపాసకులు అంటారు. వారికి ఆ ఈశ్వరుడు యొక్క లక్షణములన్నీ తెలుస్తాయి.
ఆ ప్రశ్ననే సీతమ్మ హనుమంతుల వారిని అడిగిన. ఇది చాలా గొప్ప శ్లోకము, మంత్రపూర్వకమైనది. ఇక్కడ రాముడు వారిని ఎలా ఉపాసించారా హనుమంతుల వారని చెప్తూ, రాముడి యొక్క గుణగణములు, రూపలావణ్యం చెప్తూ, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర, కమలముల వంటి కళ్ళు ఉండే రాముడమ్మ. అంటే కమలముల వంటి కళ్ళు అంటే ఏమిటి అంటే వికసించుకొని ఉన్న కళ్ళు, ఎంతో అందమైన కళ్ళు. ఆ చూపులు మన యందు పడితే మన హృదయ పద్మములు వికసిస్తవి అని చెప్పే ఒక ఉద్దేశం. అంత గొప్ప కళ్ళు కలిగిన వాడు రాముడు. సర్వసత్వ మనోహర, సర్వసాత్వికుడు, మనోహరమైన వాడు, రూపలావణ్యము గుణ సౌందర్యము కూడా కలిగిన వాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే, చక్కటి రూపము, బుద్ధి బలము కూడా కలిగిన వాడు, సర్వ పరాక్రమము కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి చెప్పే రత్నము ఏమిటి అంటే హ్రీరకము, అంటే వజ్రము. ఇది సంభాషణ చాతుర్యాన్ని పెంచుతుంది, చక్కటి వాక్పటుత్వాన్ని, వాగ్దేవత యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది. ఈ యొక్క వచనాన్ని చెప్పగా హనుమంతుల వారు సీతమ్మకి అమితమైన విశ్వాసము కలిగి హనుమంతుల వారిని తన బిడ్డ వలె అనుగ్రహించినది, ఆశీర్వదించినది ఆ జగన్మాత అయిన సీతమ్మ. తర్వాతది జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అత్యద్భుతమైనది జయమంత్రము అంటారు దీన్ని. సర్వ విజయములు కలిగించేది. దీనికి ఇంద్రనీలము మణిగా చెప్పబడుతున్నది, ధైర్యాన్ని ఇచ్చేది. సీతమ్మ అనుగ్రహాన్ని పొందిన హనుమన్మూర్తి తర్వాత వారు రెండు మంచి మాటలు ఈ రావణాసురుడికి చెప్పి, అప్పుడు సీతమ్మను రెండు మంచి మాటలు రావణాసురుడికి చెప్పి వాడు చేసిన తప్పిదము ఏమిటో వాడికి తెలపాలి అని నిర్ణయించుకున్న హనుమంతులు వారు ఆ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలి అని ఒక ఆలోచన చేసి అక్కడ ఉన్న అశోక వనాన్ని మొత్తం భంజించారు. అంటే నాశనం చేద్దామని ఒక సంకల్పం కలిగింది ఆయనకి. అప్పుడు అశోక వనములో ఒక పెద్ద కమ్మి లాంటి దాని మీద ఇలా కూర్చుని వారు అంతా నాశనం చేస్తూ కూర్చున్నారు. ఆ చెట్లని పాడేసి, ఆ శిలలను పగలగొట్టి, ఆ స్తంభాలను ఊడపీకి ఇలా చేస్తూ, తర్వాత ఒక కమ్మి ఉంటే దాని మీద ఎక్కి వారు కూర్చుని సీతారాములకి నమస్కారం చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళందరూ కూడా వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు హనుమంతుల వారితో. అప్పుడు చెప్పిన అద్భుతమైన ఈ యొక్క జయమంత్రము అది. వారు అంజలి ఘటించి సీతారాములు ప్రార్థిస్తూ అంజలి ఘటించి ఇలా జయమంత్రాన్ని చెప్పారు. ఎంత అద్భుతమైన భావన ఉన్నది అంటే జయత్యతి బలోరామో లక్ష్మణస్య మహాబలః, మా రామలక్ష్మణులకు జయము కలుగుగాక, మహాబలశాలులు ఇద్దరు కూడా. నా రాజు అయిన సుగ్రీవుడు ఆయన పలుపున నేను వచ్చాను. రాఘవేణాభిపాలితః, ఆ సుగ్రీవుడు కూడా ఆ రాఘవుడి యొక్క మాటనే వింటూ ఉంటాడు. వారిద్దరు స్నేహితులు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః, నేను కోసలేంద్రుడు అయిన ఆ రామచంద్రమూర్తి యొక్క దాసుడను. దాసభావన అంటే నాకు వ్యక్తిగతముగా స్వతంత్రము లేదు, నేను ఆలోచించడానికో ఈ పని చేయాలి అని. నా ప్రభు అయిన రామచంద్రమూర్తి ఏది చెప్తాడో అదే నేను చేస్తూ ఉంటాను. అంటే ఈశ్వరార్పణ బుద్ధ్యా నేను కర్మయోగినై కర్మలలో ప్రవర్తిల్లుతూ ఉంటాను అన్న భావన దాసభావన. రామస్య అక్లిష్టకర్మణుడు రాముడు. అంటే రాముడు ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తాడు. ఏమిటవి అంటే సాక్షాత్తు పరబ్రహ్మమైన రాముడు సృష్టి స్థితి లయలు చేసే శ్రీ మహావిష్ణువయ్య. అంత గొప్ప వాడే ఈ రాముడు. సంపూర్ణమైన అవతారము ఆయన. సమర్థ్యత కలిగిన వాడు శ్రీరామచంద్రమూర్తి. హనుమాన్ శత్రు సైన్యానాం, నేను హనుమంతులు వారిని. నా పేరు హనుమ. నేను ఎంత గొప్పవాడిని అంటే శత్రు సైన్యానాం నిహంతాం, నేను సర్వశత్రు సైన్యములతో సహా వాటిల్ని అణచివేయగలను, సంహారము చేయగలను. నా తండ్రి మరుద్దేవత, వాయుదేవుడు, మారుతాత్మజ, నేను మారుతాత్మజుణ్ణు. అంటే వాయుదేవుడి యొక్క కుమారుణ్ణు నేను. వాయుదేవుడి యొక్క బలము, శక్తి, వేగము అన్నీ నాకు ఉన్నాయి. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, రావణాసురుడి లాంటి వారు ఒకడు కాదయ్యా, 1000 మంది వచ్చినా నేనే వారిని మట్టు పెట్టగలను, సమూలంగా నాశనము చేసే శక్తి కలిగిన వాడు నేను హనుమంతులు వారిని
అని చెప్తున్నారు, వాళ్ళకి హెచ్చరిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చెప్తున్నారు వారికి. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః, నాకు వేరే అస్త్రములు శస్త్రములు అవసరం లేదు, నా కాయమే వజ్రకాయము, శిలలను తీసుకుని అందరినీ నుజ్జు నుజ్జు చేయగలను, నా కాళ్ళ కింద వేసి తొక్కి పచ్చడి పచ్చడి చేసి అందరినీ సంహరించగలను, అంత శక్తి కలిగిన వాణ్ణు నేను. హనుమంతులు వారు అంట, నా పేరు హనుమా అంటున్నారు. అర్ధయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరక్షసాం. సర్వ రాక్షసులందరినీ కూడా నేను సంహరించి ఎలా వచ్చానో అంత తేలికగా నేను ఈ లంకను దాటగలను, చక్కగా సీతమ్మను కూడా రాములు వారి చెంతకు చేర్చగలను, అంతటి సామర్థ్యం కలిగిన వాడిని, ఈ లంకకు పీడలా పట్టుకుంటాను నేను, మిమ్మల్ని అందరినీ పీడిస్తాను నేను అని చెప్పి హనుమంతులు వారు ఆ రాక్షసుల దగ్గర అనేక మార్లు జయమంత్రం చెప్పడము, కొన్ని లక్షల రాక్షసుల్ని సంహరించారు. ముఖ్యమైన రావణుడి యొక్క మంత్రిగణాన్ని సంహరించారు. రావణుడి ఇష్టపుత్రుడైన గొప్ప సామర్థ్యం కలిగిన అక్షకుమారుణ్ణి కూడా సంహరించారు హనుమంతులు వారు. ఇలాగా చాలా సైన్యాన్ని నాశనం చేసి రావణాసురుడి యొక్క కళ్ళల్లోంచి నీళ్లు కారేలాగా చేసిన వారు హనుమత్మూర్తి. అదే సమయంలో జగన్మాత సీతాదేవి ఆనందముతో ఒళ్ళు పులకరించేలాగా చేసి రామకథను చెప్పిన వారు కూడా ఆ హనుమన్మూర్తి. హనుమంతులు వారు కేవలం రామ కార్యార్థమై సీతమ్మ వారి యందు భక్తి దాల్చిన వారు కాబట్టి ఆ శక్తి అన్ని వేల ఇంతలుగా పెరిగి అంత గొప్పగా వారు అలాగా జయమంత్రము చెప్తూ హనుమంతులు వారు అనేక రాక్షస సమూహాన్ని నాశనం చేసి రావణాసురుడికి భయం పట్టించేలాగా తయారయ్యారు. అందుకే జయమంత్రము మనకి సర్వవేళలా కూడా రక్షణగా నిలబడుతూ ఉంటుంది. హనుమంతులు వారి యొక్క అష్టోత్తరంలో చెప్తారు కదా మనకి, పరమంత్ర నిరాకర్తరే నమః, పరయంత్ర ప్రభేదకాయ నమః అని చెప్పి. అలాగే ఎవరైనా కూడా మన యందు ప్రయోగించిన దుష్ట చర్యలు చేద్దామని తలబెట్టినా కూడా వారికి వారి మంత్రములు వాళ్ళకే వెడిసి కొట్టి ఈ హనుమత్ రక్ష మనకి వజ్రకవచంలా కాపాడుతూ ఉంటుంది అనడంలో ఏమాత్రము సంశయము లేదు. కాబట్టి ఈ జయమంత్రము మనము ఎప్పుడూ చదువుకోవాలి. ఏదైనా కార్యార్థులైనప్పుడు కనీసం అన్నీ చదవాలి, ఈ ఒకటైనా ముఖ్యముగా చదువుతూ ఉండాలి. అలాగే మన పిల్లలకు కూడా రక్షణ ఉండాలి అంటే చక్కగా జయమంత్రము చదువుతూ ఉండాలి. యద్యస్తి పతిశుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్వేకపత్నిత్వం శీతోభవ హనుమతః. ఎంత అద్భుతమైనది అంటే ఆ తర్వాత సుందరకాండలో ఏమి జరుగుతుంది అంటే, రావణాసురుడు తన కుమారుడైన ఇంద్రజిత్తును కూడా హనుమంతుల వారితో యుద్ధం చేయమని పంపగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. బ్రహ్మాస్త్రము హనుమంతుల వారికి కట్టబడదు. అయినా కూడా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి యందు భక్తి గౌరవము కలిగిన ఆ హనుమత్మూర్తి ఆ అస్త్రముకి మర్యాద ఇచ్చి కట్టుబడినట్లు నటించారు. ఎందుకు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ముఖ్యంగా వారు రావణాసుడిని కలిసి 4 మంచి మాటలు చెప్పాలి అని. ఇలా యుద్ధం చేసుకుంటూ ఉంటే సరిపోదు కదా, అందుకని సరే అని కట్టుబడ్డారు, కట్టుబడినట్లు నటించారు. అలా బ్రహ్మాస్త్రం కట్టింది హనుమంతుల వారిని. బ్రహ్మాస్త్రము కట్టినది అని తెలిసిన వెంటనే పక్కనున్న చిన్న చిన్న పిల్ల రాక్షసులందరూ కూడా వచ్చి ఏవో గుడ్డ ముక్కలు వాటితో కూడా ఏవో చిన్న చిన్న బట్టలు అవన్నీ తెచ్చి కూడా హనుమంతులను కట్టారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రము కట్టబడి ఉన్న శరీరం మీద చిన్న చిన్న బట్టలు పడ్డగా వాటిలో యొక్క మలినత్వం వల్ల బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది. ఆ విషయం ఇంద్రజిత్తుకి తెలిసింది. కానీ హనుమంతుల వారు కట్టబడినట్టుగానే ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేదు. హనుమంతుల వారు కూడా వచ్చారు. ఆయన అలాగే ఊరిలో అలా ఊరేగిస్తున్నట్టు తీసుకువెళ్ళారు. ఎంతో అవమానాలు చేస్తూ ఉన్నారు. ఆయన రామకార్యార్థము నేను ఈ పని చేస్తున్నాను, నా శ్రీరామచంద్రమూర్తే నాకు రక్ష, దేవతలందరూ నన్ను కాపాడుతారు, నేను ఇప్పుడు ఈ కార్యాన్ని సఫలీకృతము చేయాలి తప్ప పాడు చేయకూడదు అని నిర్ణయించుకున్నవారు వారిని హనుమంతుల వారి దగ్గర హనుమంతుల వారిని రావణాసురుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పాడు. వాడు వినలేదు. వినకుండా దండిస్తాను అని చెప్పగా మధ్యలో విభీషణుడు జోక్యం చేసుకొని ఇలాగా శిక్ష ఎక్కువగా వేయకూడదు, దూత ఈయన అని చెప్పగా తోకకి నిప్పు అంటిద్దాము, ఈయన వానరుడు కాబట్టి అవమానానికి గురవుతాడు అని తోకకి నిప్పు అంటించి ఆయన్ని వీధుల్లో తిప్పుదాము అని అనుకోగా వెంటనే హనుమంతులు వారు పెద్ద శరీరం, తోకని అంటించిన వెంటనే పెద్ద శరీరాన్ని దాల్చి వారు అక్కడున్న లంకనంతా కూడా తగలబెడుతూ ఉన్నారు. తగలబెట్టి ఎవరెవరైతే ముఖ్య రాక్షసులు ఉన్నారో వారి గృహాలనన్నీ కూడా దగ్ధము చేస్తూ ఉన్నారు. విభీషణుడు అలా ఇంకొందరు అశోకవనము అలా ఇంకొన్ని ముఖ్య ప్రదేశాలన్నీ వారు ఆ అగ్ని వెళ్లకుండా చూసుకున్నారు. కానీ ఆ అగ్ని వాయువు యొక్క స్నేహభావంతో సర్వము ధ్వంసము చేసుకుంటూ వెళ్ళింది. ఈ విషయము
మెల్లిగా సీతమ్మకు కొందరు రాక్షసులు వెళ్ళి చెప్పారు, సీతమ్మ నీ దగ్గర ఇందాక ఒక చిన్ని పిల్లి పిల్లంత ఉన్న ఒక కోతి మాట్లాడుతూ ఉన్నది, దాది ఇప్పుడు చాలా పెద్దగా రూపుదాల్చి అందరినీ సంహరించింది, రావణుడి దగ్గరికి తీసుకెళ్తే దానికి తోక పెట్టి అంటించారు కూడా, ఇప్పుడు దానికి రావణాసుడు తోకకి నిప్పు అంటించండి, అవమానము చెయ్యండి అని చెప్పగా, అప్పుడు అలాగే ఆ రావణాసుడి యొక్క ఆజ్ఞ మేరకు రాక్షసులందరూ తోకకి నిప్పు అంటించగా ఆ హనుమంతులు వారు వెంటనే ఉగ్ర రూపాన్ని దాల్దామని ప్రయత్నించారు. అప్పుడు ఆ క్షణంలోనే రాక్షసులు కొందరు వెళ్ళి సీతమ్మకు, సీతమ్మ సీతమ్మ ఇలాగా హనుమంతులు వారు నీతో మాట్లాడారు కదా, వారికి నిప్పు అంటించారు వారు అనగా, వెంటనే జగన్మాత అయిన సీతమ్మ తన పాతివ్రత్యానికి సంబంధించి తను ఒక గొప్ప అద్భుతమైన ఒక మంత్ర సమానమైన శ్లోకాన్ని, శబదాన్ని చేసింది అమ్మవారు. అదొక రక్షణ. హనుమంతులు వారు అందరినీ రక్షిస్తున్నారు అంటే ఆ హనుమంతులు వారిని రక్షిస్తోంది జగన్మాత. ఏమంటుంది అంటే, యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః, నేను నిరంతరము నా భర్త మాట విన్నదాననే, అలాగే చక్కటి పాతివ్రత్యాన్ని సదాచారాన్ని పాటించిన దానిని, అలాగే యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః, నా యొక్క చరిత్రలో ఇసుమంత కూడా దోషము లేదు కాబట్టి, ఇది చాస్త్వేకపత్నిత్వం, నేను ఎప్పుడూ కూడా నా మనస వాచ కర్మనే శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను, అనురాగము ఆయన పట్లనే ఉన్నది కాబట్టి శీతో భవ హనుమతః, ఇది నిజము అని ప్రకృతి నమ్మితే హనుమంతులు వారికి ఎప్పుడు చల్లగా ఆ అగ్ని ఆయనకి వేడి కలిగించకుండుగాక అని అమ్మవారు చక్కటి అభయాన్ని ఇచ్చినది. అలాగా అందరినీ రక్షించే హనుమంతులు వారిని కూడా అనుగ్రహించగలిగినది అంటే జగన్మాత సీతమ్మ వల్లనే, ఆవిడ యొక్క పాతివ్రత్యం వల్లనే ఆనాడు ఆ లంక సమూలముగా నాశనమైనది అని చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు ఎవరికీ కూడా. ఎవరి ధర్మము వారిని రక్షిస్తున్నది. సీతమ్మ యొక్క పాతివ్రత్యము, ఆవిడ అనుసరించే ధర్మము ఆ రోజు ఆవిడని నమ్ముకొని ఉన్న హనుమంతులు వారిని కూడా రక్షించినది అన్న ఈ అద్భుతమైన ఘట్టాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే వైడూర్యము చెప్పబడుతున్నది 9వది. అది ఏమిటంటే, నివృత్త వనవాసం చ త్వయాసార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయం క్షిప్రం ద్రక్షసి రాఘవం అని ఆ హనుమంతులు వారు ఈ లంకను మొత్తం కూడా ధ్వంసము చేసి అగ్ని పెట్టి నాశనము చేసిన తర్వాత వారు కూడా ఆ కార్యము చాలా వరకు అయినది మంచి మాట చెప్పారు. వాడు వినలేదు రావణాసురుడు, వాడికి దండన తగినంత శాస్తి జరిగినది. తర్వాత వారు ఎగురుకుంటూ మళ్ళీ వెళ్ళి సీతమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై అమ్మవారిని నమస్కారము చేసుకొని, జగన్మాత నేను వెళ్ళవలసి ఉన్నది, రామచంద్రమూర్తికి ఇంత గొప్ప విషయము నీ యొక్క జాడ తెలిసినది, నీకు అంగుళీకము కూడా ఇచ్చి ఉన్నాను, అలాగే నీవు ఇచ్చిన అభిజ్ఞానాన్ని కూడా రాముల వారికి అందజేయవలసిన ఒక కర్తవ్యం కూడా ఇప్పుడు నాకు ఉన్నది కాబట్టి జగన్మాత నీవు నాకు అనుమతినిస్తే, ఎలా రాముడి వారి శక్తితో అనుమతితో ఇక్కడికి వచ్చాను, నీ యొక్క శక్తితో అనుమతితో నేను అటు వెళ్తాను, మీ ఇద్దరూ కూడా ఒకటే, సీతారాములు ఇద్దరు కూడా ఒక స్వరూపమే అని నాకు స్పష్టంగా అర్థమైందమ్మా అని ఆ యొక్క అమ్మవారికి హనుమంతుల వారు చక్కగా విన్నవించుకొని, రాముల వారిని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎలాగ వస్తారో దానికి తగిన ఆలోచన చేయించి ఈ రావణ సంహారము చేసి రాముల వారిని అతి త్వరగా తీసుకొని నిన్ను రాముల వారిని కలపాలి అన్నది నా యొక్క సంకల్పము తల్లి, దానికి నీ ఆశీర్వాదములు ఉండాలి, నాకు సెలవు ఇవ్వమ్మా అని చెప్పి హనుమంతుల వారు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా వారు బయలుదేరుతున్నారు. ఇది హనుమంతుల వారి యొక్క మాటగా సీతమ్మకి ఊరటను ఇచ్చి చాలా ఆశను, ఆనందాన్ని కల్పించింది. మళ్ళీ నేను నా యొక్క భర్తను కలుస్తానన్న ఆశను కలిగించింది. అంత గొప్ప శ్లోకము ఇది. కానీ మనకి ఇక్కడ తెలుసు అంటే చక్కటి అభయాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చారు, భరోసా ఇవ్వబడి ఉన్నది. అందుకని ఈ యొక్క 9 శ్లోకములు ఎవరైతే నిత్యము చక్కగా చదువుకుంటారో వారు సుందరకాండ పారాయణ చేసిన ఫలము వస్తుంది, ఆ నవరత్నముల యొక్క అనుగ్రహము లభిస్తుంది. నవరత్నముల వంటి ఈ శ్లోకముల యొక్క ఫలితములను, వ్యక్తిత్వాన్ని కూడా మనం హనుమంతుల వారి వలె మనం సంపాదించుకోవచ్చు అని వాల్మీకి మహర్షి మనకి ఇచ్చిన గొప్ప వరము ఈ 9 శ్లోకములు కూడా. ఇలాగే హనుమత్ జయంతిని అందరూ కూడా భక్తి ప్రపత్తులతో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమంతుల వారిని మనం ఆరాధించుకుంటూ, హనుమత్ జయంతి అంటేనే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, హనుమంతుని నుండి ధైర్యాన్ని, వినయాన్ని, సమయస్ఫూర్తిని కూడా నేర్చుకోవాలి. రత్నాల వంటి ఈ శ్లోకాలను మనం జీవితానికి దిశానిర్దేశాన్ని చేస్తాయి కాబట్టి అందరము కూడా ఈ హనుమత్ స్ఫూర్తితో ధైర్యముగా
సమస్యల నుండి బయటికి రావాలి, సమస్యలు ఎదుర్కోవాలి, విజయాన్ని సాధించాలి, కార్యసిద్ధులము అవ్వాలి అని కోరుకుంటూ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్తారు. ఇవన్నీ పైగుణాలన్నీ కూడా బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, వాక్పటుత్వము ఇవన్నీ కూడా హనుమంతుల వారిని స్మరించగా వస్తాయి. అవి ఎలాగా అన్నది 9 శ్లోక రూపములో పూర్తి సుందరాకాండ యొక్క చరిత్రని సంక్షేపముగా మనము ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో తెలుసుకున్నాము ఇవాళ అని చెప్తూ సర్వం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శాంతి శాంతి శాంతి.